ఓటుకు నోటు కేసులో కస్టడీలో ఉన్న నిందితులను విచారిస్తోన్న ఏసీబీ అసలు నిజాలు తేల్చే పనిలో పడింది. డీల్ సమయంలో ఆఫర్ చేసిన క్యాష్ వ్యవహారంపై నజర్ పెట్టింది. ఇందులో భాగంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురి ఇళ్లలో 2 గంటల పాటు సోదాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి, ఎర్రగడ్డలోని సెబాస్టియన్, నాగూర్లోని ఉదయ్ సింహ నివాసాల్లో తెల్లవారుజాము నుంచి సోదాలు జరిపారు. ముగ్గురు నిందితుల ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. నోట్ల కట్టలపై ఉదయ్ సింహ ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగానే ఎంక్వైరీ కంటిన్యూ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. నిందితుల కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సోదాలకు సంబంధించిన అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, ఈ సోదాల్లో కీలక సమాచారాలు ఏమైనా దొరికాయా? అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది కదా. యశ్వద, ఓట్ ఫర్ నోటు కేసు వ్యవహారం సంబంధించి కొద్దిసేపు క్రితం అంటే 6:30 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశ్నించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏదైతే కస్టడీలో ఉదయ్ సింహ, రేవంత్ రెడ్డి, సెబాస్టియన్లకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని మొత్తం కూడా సోదాలు నిర్వహించారు. వాళ్ళు కొన్ని కీలక విషయాలు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి సంబంధించిన విషయాలు, ఎందుకంటే స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్, అలాగే బ్యాంక్ అకౌంట్స్ సంబంధించిన డీటెయిల్స్, మొత్తం వాళ్ళ వ్యక్తిగత వివరాలను మొత్తం కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ చేసిన సందర్భంలో వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నింటినీ ఇచ్చిన తర్వాత ఈ రోజు ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంక్ సంబంధించిన అకౌంట్ సంబంధించినటువంటి ఖాతా పుస్తకాలని, మిగతా సంబంధించిన డాక్యుమెంట్లను మొత్తం స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించి కొన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేశారు. వాటిని మాత్రం రికవరీ చేయలేదు. కానీ బ్యాంకులకు సంబంధించినటువంటి అకౌంట్ పుస్తకాలను మాత్రం మొత్తం రికవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చెప్పినటువంటి విషయాలను వాళ్ళంతా కూడా స్టేట్మెంట్ల రూపంలో తయారు చేశారు. దానికి సంబంధించి వీళ్ళు చెప్పినటువంటి విషయాల్లో ఎంతవరకు వాస్తవం ఉన్నటువంటి విషయాలను కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు. మరోవైపు డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఎవరు నోరు విప్పనట్టుగా తెలుస్తోంది. కేవలం 50 లక్షల రూపాయలు ముందుగా ముట్ట చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించి కేవలం ఆ డబ్బులు ఎవరో అజ్ఞాత వ్యక్తి మాకు తెచ్చిచ్చారనే విషయాలు మాత్రమే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, డబ్బుకు సంబంధించిన సోర్స్ కానీ బ్యాంకు నుంచి విత్డ్రాల్ చేశారా, లేదంటే ఎవరైనా వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్న విషయం పైన ఒక క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే మొత్తం రేవంత్ రెడ్డి, అలాగే ఉదయ్ సింహతో పాటుగా సెబాస్టియన్, ఎర్రగడ్డ, నాగోల్తో పాటుగా జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడి దగ్గరలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముగ్గురు ఇళ్లలో కూడా ఏకకాలంలో 3 బృందాలు ముమ్మర తనిఖీలు చేశారు. తనిఖీలు చేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బంధువులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. మొత్తానికి వాళ్ళకి సంబంధించి మోడస్ ఆపరేండికి సంబంధించి వారం రోజులుగా రేవంత్ రెడ్డి అండ్ కో వీళ్ళకి సంబంధించినటువంటి టీం మొత్తం కూడా ఎక్కడ ఉన్నారు, ఎలా వాళ్ళకి సంబంధించిన వ్యవహార శైలి ఉంది, వారం రోజుల నుంచి వాళ్ళు చేసినటువంటి ఆపరేటింగ్ గురించి మొత్తం కూడా ఇటు బంధువుల నుంచి కూడా తీసుకున్నారు. దాంతో పాటుగా ఇప్పటికే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి గన్మెన్ల దగ్గర తీసుకున్నటువంటి వాంగ్మూలం చాలా కీలకంగా మారుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా మొత్తానికి ఇప్పుడు అంటే వాళ్ళు చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డితో పాటుగా సెబాస్టియన్, ఉదయ్ సింహలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, అలాగే ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు తీసుకున్నటువంటి ఇళ్లలో సేకరించినటువంటి ఆధారాలు, ఆ బ్యాంక్ అకౌంట్స్, వీళ్ళు చెప్పినటువంటి విషయాలు సేమ్ ఉన్నాయా లేదని చూస్తారు. దాంతో పాటుగా ఈ డబ్బులకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి, ఎందుకంటే భారీ మొత్తంలో డబ్బు ఎక్కడ కూడా బ్యాంకుల నుంచి విత్డ్రాల్ చేసినట్టుగా లేదు కాబట్టి దానిపైన లేబుల్స్ కూడా లేవు కాబట్టి దానికి సంబంధించిన డబ్బుని ఎక్కడో దాచిపెట్టి ఉంటారు, లేదంటే ఎవరైనా వీళ్ళకి సంబంధిత వ్యక్తుల దగ్గర ఉంటాయనేది మొదటి నుంచి ఏసీబీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కానీ ప్రస్తుతం అయితే డబ్బు ఎంత రికవరీ చేసుకున్నది కానీ మిగతా సంబంధించిన వివరాలు అయితే తెలియట్లేదు. కానీ కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటుగా అకౌంట్ సంబంధించినటువంటి అకౌంట్స్ బుక్స్ మాత్రం సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ సంపత్. నిందితుల ఇళ్లలో సోదాలు ఏసీబీ అధికారులు ఇలా జరుపుతుంటే అటు ఓటుకు నోటు కేసులో కూడా నిందితుల కస్టడీ ఇవాళతో ముగినుంది. ఇక 4వ రోజు ఎంక్వైరీ కోసం నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇవాళ మధ్యాహ్నం వరకు వారిని ప్రశ్నించనున్నారు. సాయంత్రం 4 గంటలలోగా వారిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.